కేసీ గారు, మిగతా వాళ్ళు సీఎం గారు కూడా కానీ, మంత్రులు కానీ ఇది పక్కా ఉండాలన్నట్టుగానే మా ప్రభుత్వం మాత్రం కృతనిశ్చయంతో ఉంది. ఒక్క ఓటర్ కూడా పోవడానికి వీల్లేదన్నట్టు. ఎస్ పావని గౌడ్ గారు, సో హైదరాబాద్ విషయానికి వస్తే కూడా సో లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో ఆల్మోస్ట్ వేరే వేరే జిల్లాలకు సంబంధించి కూడా అక్కడక్కడ సరే ఇతర పార్టీలు వచ్చినా కూడా హైదరాబాద్ లో ఆల్మోస్ట్ హైయెస్ట్ నంబర్ వచ్చింది అయితే బీఆర్ఎస్ కే. అంటే ఎక్కువగా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కి మొగ్గు చూపారు. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే ఈవెన్ బై ఎలక్షన్స్ తర్వాత పరిస్థితులు మారాయి కానీ బట్ ఈవెన్ దో బీఆర్ఎస్ కి ఒక మంచి సపోర్టర్సే ఉన్నారు, సెటిలర్స్ కానీ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఎక్కువగా కనిపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఓట్లు తగ్గడం వల్ల బీఆర్ఎస్ కి ఎంత మేర నష్టం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి? ఏం నష్టం జరగదండి, ఏం నష్టం జరగదు, ఏమి కాదు. ఇంకొకటి ఏంటంటే ఇది జరిగినదంతా నిష్పక్షపాతంగా జరుగుతుంది అని కూడా మేము అనుకుంటున్నాం. కానీ మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే ఎవరెవరిని డ్రాఫ్ట్ లిస్ట్ లో పెట్టిండ్రు, ఆ డ్రాఫ్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళది ఏ విధంగా సమస్యలు పరిష్కరిస్తారు, ఆ వాళ్ళ వచ్చి ఎవరిని కన్సల్ట్ కావాలి. ఇంకొకటి ఏంటంటే నేరుగా వాళ్ళ ఓట ఏ విధంగా గుర్తిస్తారు, వాళ్ళ అంటే అభ్యంతరాలను ఎవరికి చెప్పుకోవాలి, ఏ విధంగా గుర్తిస్తారు, మళ్ళీ వాళ్ళ ఓటు హక్కును ఏ విధంగా వాళ్ళు సాధించుకుంటారు అనేది ఉంటది. ప్రతి ఒక్కరి తరఫున మేము ఉంటాము. హైదరాబాదే కాదండి, ప్రతి జిల్లాకు మా దగ్గర బిఎల్ఏలు ఉన్నారు. బిఎల్ఓలు కూడా మంచిగానే పనిచేసిండ్రని మేము అనుకుంటున్నాము. నిష్పక్షపాతంగా జరగాలని, పారదర్శకంగా జరగాలని మేము అనుకుంటున్నాము. ఎవరు కూడా ఓటు హక్కు కోల్పోవద్దు అని కోరుకుంటున్నాం. ఒకటి అంటే లాస్ట్ టైం ఈవెన్ ఆ టైంలో కూడా సరే లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో కూడా చాలా మటుకు ఇప్పుడు ఈ లెక్కలన్నీ కనిపిస్తుంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి రెండు ఇలాంటి లెక్కలు కనిపిస్తున్నాయి. కాబట్టి అవన్నీ ఎందుకు ప్యూరిఫై చేయలేకపోయారు? ఎందుకు లాస్ట్ టైం మీరు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు ప్యూరిఫై చేయలేదు? మేము అధికారంలో ఉన్నామా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదా, లేకపోతే సెంట్రల్ లో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నదా, అది కాదు కదా అండి. ఎస్ఐఆర్ అనేది బీజేపీ తీసుకొచ్చింది. నాట్ ఎస్ఐఆర్ గురించి అనట్లే, ఈవెన్ ఆ టైంలో ప్రతి పార్టీకి సంబంధించి ఒక్కొక్క ఇంటికి వెళ్తారు, ఎంతమంది ఉన్నారు ఏంటి అని చూసుకుంటుంటారు. మీకు కూడా క్లారిటీ ఉంటుంది, ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు క్లారిటీ ఉంటుంది. సో మీరు అనుకుంటే మీరు ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ కూడా చేయొచ్చు కదా. అప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ కి జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు ఏ విధంగా రిపోర్ట్ చేసినాం అనేది మీ అందరికీ తెలుసు. జీ తెలుగు భరత్ అన్నకి తెలుసు. మా జీ తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో భవన్ సాక్షిగా రిపోర్టర్ ఉన్నారో వాళ్ళకి కూడా తెలుసండి. జూబ్లీ హిల్స్ లా ఎన్ని తప్పుడు ఓట్లను నమోదు చేసుకున్నారు అధికార పార్టీ వాళ్ళు, వాళ్ళందరినీ తీసేయాలని కూడా మేము చెప్పడం జరిగింది. ఎంఐఎం వాళ్ళను ఓట్లను కూడా మేము గుర్తించడం జరిగింది. వాళ్ళు జిరాక్స్ కాపీలు తీసుకొచ్చి మరి ఓట్లు వేయడం కూడా జరిగింది. ఏది జరిగినా కూడా ఇప్పుడు అధికార పార్టీ కానివ్వండి, లేకపోతే ప్రతిపక్ష పార్టీకి కానివ్వండి, లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి కానివ్వండి, ఏ పార్టీకి నష్టం జరగద్దు, అదే విధంగా ప్రజలకు నష్టం జరగద్దు. ఇప్పుడు ఒక సామాన్య వృద్ధుడు ఉంటాడు, ఆ వృద్ధుడు ఆయన ఓటు హక్కు కోల్పోతే ఎవరిని కలవాలి? ఆఫీసుల చుట్టూ ఆయన తిరగాల, ఆయన డబ్బులు పెట్టుకొని ఎవరిని కలవాలి, ఏం చేయాలి, వాళ్ళ సమస్యలు వీళ్ళు ఏ విధంగా పరిష్కరిస్తారు? మరి బిఎల్ఓలు అనేటోళ్ళు బిఎల్ఏలు పోలేదు అని చెప్తున్నారు. మరి బిఎల్ఓలు ఏం చేస్తున్నారు? అంటే గవర్నమెంట్ తీసుకొచ్చింది కదా, అవేర్నెస్ ప్రచారాలకేనా, ప్రచారాలకు పరిమితమైన